కానీ అరిస్టాటిల్ మహాశయుడు ఓ మాట చెప్తాడు, పాలకులు వ్యాపారులైతే ప్రజలు భిక్షగాళ్ళగా మారతారని చెప్పి ఆయన చెప్పాడు. వాస్తవంగా కూడా నేడు పాలకులు వ్యాపారులైనారు, ప్రజలు భిక్షగాళ్ళగా మారేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఆ వచ్చినటువంటి వరవడిలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటిది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది అక్షరాల 100% నిజమని చెప్పాలి. అది తెలుగుదేశమా, వైసీపీనా, జనసేన లేదా ఇప్పుడు జరిగినటువంటి బీజేపీనా, పార్లమెంటులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రికార్డులు బయటికి వెలికి తీస్తే, వాళ్ళ యొక్క నేర చరిత్రను ఒకసారి బయటికి వెలికి తీస్తే ఈరోజు ఖచ్చితంగా అలాంటి వాళ్ళే మెజారిటీగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యమాల్లో అనుభవం లేదు, త్యాగాలంటే ఏంటో తెలియదు, విలువలంటే ఏంటో తెలియదు, డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల మదంతో అధికారంలోకి వచ్చారు, ఓట్లు కొనుగోలు చేశారు. మారినటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా డబ్బు మార్చింది. ఆ డబ్బు మార్చడంలో ఆర్థిక అవినీతి కంటే కూడా రాజకీయ అవినీతే ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు కొనసాగుతోంది. కాబట్టి ఈ విలువలు దిగజారిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం.